రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో రేషన్ దుకాణాల్లో కూటమి ప్రభుత్వం మినీ మార్ట్లను ప్రారంభిస్తుంది. శనివారం చెరువు సెంటర్లోని కోట గురునాథం రేషన్ దుకాణంలో కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి సీతతో కలిసి మినీ మార్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్ఓ వాణి మాట్లాడుతూ ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలకు అందించడమే ఈ మార్ట్ల ప్రధాన ఉద్దేశమని అన్నారు. వీటిలో 60 రకాల సరుకులతో ప్రారంభించి రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ మినీ మార్ట్లలో మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లకే నాణ్యమైన సరుకులు లభిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు, టీడీపీ నాయకులు బొడ్డిపల్లి శ్రీనివాస్, రేషన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండాది వెంకట్రావు, రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షులు మద్దెల శ్రీనివాసరావు, భవానీపురం ఇతర డీలర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్ఎఫ్ఎస్సి అమల్లో భాగంగా రేషన్ షాపులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని అందజేస్తూ ఉన్నాయి. అయితే రేషన్ డీలర్ల యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా రేషన్ షాపులను మీ మార్ట్లుగా అప్గ్రేడ్ చేయాలనే నిర్ణయాన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఫేజ్ లో 1200 షాపుల్ని మీ మార్ట్లుగా చేయాలి అని చెప్పేసి అన్నారు. దానికి తగ్గట్టుగానే మన జిల్లాలో కూడా 100 షాపులు మీ మార్ట్లుగా అప్గ్రేడ్ చేయడం కోసం అని చెప్పేసి మేము టార్గెట్ గా పెట్టుకున్నాము. అయితే మన వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లోనే 125 మంది డీలర్లు వాళ్ళ రేషన్ దుకాణాలని మీ మార్ట్లుగా అప్గ్రేడ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా వారికి 1 లక్ష రూపాయల వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పిస్తూ ఉంది. ఆ సౌకర్యాన్ని చాలా మంది డీలర్లు యూజ్ చేసుకుంటున్నారు. అలాగే స్వయంగా మేము పెట్టుబడి పెట్టుకొని ఇలా ఇది చేస్తాము అనేటటువంటి వాళ్ళకి ఆ సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడం అనేది ఈ పథకం వెనుకున్న ముఖ్య ఉద్దేశం. దాంతో పాటు ప్రజలకు నాణ్యమైన సరుకుల్ని అందుబాటు ధరలో తేవడం అనేది సంకల్పంగా ఈ పథకం ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1000 మినీ మార్ట్లు అంటే మీ మార్ట్లు రేషన్ షాపుల్లో మీ మార్ట్లుగా మార్చి కార్డుదారులకు నాణ్యమైన సరుకులు అతి తక్కువ ధరలకు మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకి ఇవ్వడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మొదటగా 120 రేషన్ షాపులను మీ మార్ట్లుగా మార్చే దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడ నగరం సర్కిల్ 1 ప్రాంతంలో భవానీపురం ఏరియా రేషన్ షాప్ నెంబర్ 15 రేషన్ గురునాథం డీలర్ గురునాథం గారి రేషన్ షాప్ లో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు లక్ష్మీసా గారు, అలాగే జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి వాణి గారు, అలాగే మన సుజనా సోదరి వెస్ట్ నియోజకవర్గ సుజనా సోదరి ఆఫీస్ ఇన్ఛార్జి శ్రీధర్ గారు, అలాగే స్థానిక నాయకులు మైలవరపు రత్నకుమారి గారు ఈ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లకు కొంత ఆర్థిక భద్రతను కల్పించే విధంగా నాణ్యమైన సరుకులు కార్డుదారులకు రేషన్ షాప్ ద్వారా అందితే దాని మీద వచ్చే ఆదాయం రేషన్ డీలర్ కుటుంబాలకి కొంత ఆదాయంగా మెరుగైన ఇప్పుడు వచ్చే ఆదాయం రేషన్ షాప్ మీద వచ్చే కమిషన్ తో పాటు ఎంతో కొంత ఆదాయాన్ని చూపించాలి. నెలవారీ వారికి ఇబ్బంది కలగకుండా వారి ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో భాగంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 రేషన్ షాపులని మినీ మార్ట్లుగా మార్చడానికి దానిని మీ మార్ట్లుగా మార్చడానికి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఫ్రాంటియర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొదటగా 120 షాపులు ప్రారంభించడం చాలా సంతోషం. అలాగే భవిష్యత్తులో కూడా రేషన్ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఏ సంస్కరణలు ఏ విధానాన్ని రూపకల్పన చేసినా ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు మా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వచ్చి విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను. రేషన్ డీలర్ గౌరవాధ్యక్షుడిని కార్డుదారులకు ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు రేట్లలో అందించాలి. తద్వారా రేషన్ డీలర్ల ఆర్థిక భద్రతకు కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ఆలోచించి
రాష్ట్ర వ్యాప్తంగా మరి 1200 మీ మార్టు మన మార్టు అనే ఉద్దేశంతో మీ మార్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లాలో 120 షాపులు. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం ఏరియాలో శ్రీమతి రత్నకుమారి గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ ప్రాంతంలో మరి గురునాథం గారు అనే డీలర్ దగ్గర మీ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు కానీ కార్డుదారులకు కానీ ఈ మీ మార్ట్ అనేది ఎంతో సౌకర్యంగా ఉంటది. దీనిని సదుద్దేశంతో అందరికీ ఉపయోగపడాలి, అలాగే డీలర్లకు కూడా సహకారంగా ఉండాలని ప్రారంభించిన గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారికి, అలాగే పౌర సరఫరా అధికారిని శ్రీమతి వాణి గారికి, ఈ ఏరియా మాజీ కార్పొరేటర్ రత్నకుమారి గారికి, దుర్గారావు గారికి, అలాగే అధ్యక్షుడు మండాది వెంకటరావు గారికి, గురునాథ్ గారి హాజరైన ప్రధానికాన్ని అందరికీ కూడా విజయవాడ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో దపదపాలుగా ఈ ప్రాంతం అంతా కూడా, విజయవాడ నగరం అంతా కూడా రేషన్ షాపుల్ని మీ మార్ట్లుగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము అందరికీ అందుబాటులో ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా నగర ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందుబాటులో రావాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు తీసుకురావడం చాలా సంతోషకరం. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 120 షాపులు ఈరోజు ఓపెనింగ్ చేయడం, దాంట్లో భాగంగా మాకు ఈ రోజు 44వ డివిజన్లో రేషన్ గురునాథం అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు, డీలర్ గురునాథం డీలర్ షాప్ లో ఇవాళ ఈ మార్ట్ ఓపెన్ చేయడం, స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ మాల్ తీసుకురావడం చాలా సంతోషకరం. ఇలాంటి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండి పేద ప్రజలు కూడా ఈ మాల్ ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యంగా పేద ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మాల్ ని ప్రారంభించడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, అలాగే పౌర సరఫరా అధికారి వాణి గారు, అలాగే రాష్ట్ర రేషన్ డీలర్ అసోసియేషన్ పెద్దలు, అలాగే స్థానిక ప్రజలందరూ కూడా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మాల్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. Like, subscribe and press the bell icon for new updates.